హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. 7 హిల్స్ కాలనీలో వాకింగ్ కి వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి 4 తులాల బంగారు చైన్ను లాక్కొని పరారయ్యాడు దొంగ. వెంటనే ఆమె దొంగ దొంగ అని అరవడంతో స్థానికులు అప్రమత్తమై పక్క వీధిలో నిందితుడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇటీవలి కాలంలో చైన్ స్నాచింగ్లు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 7 హిల్స్ కాలనీ వాసులు. ఇక ఈ చోరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ప్రసన్న, బంగారం రేట్లు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచింగ్ ఘటనలు కూడా హైదరాబాద్లో పెరుగుతున్నాయి. మనం చూడొచ్చు, తాజాగా ఉప్పల్లో ఓ కాలనీలో మహిళ వాకింగ్కి వెళ్తుండగా ఈరోజు ఉదయం చైన్ స్నాచర్ ఎవరికి కాలనీ వాసులకు అనుమానం రాకుండా స్విగ్గీ టీషర్ట్ ధరించి మరి నడుస్తూ వచ్చి ఆ మహిళ మెడలో నుంచి చైన్ని లాక్కొని వెళ్తుండగా కూడా వేరే పక్కన ఉన్నటువంటి లేన్లోకి వెళ్ళిన వెంటనే ఆమె అరుపులు గమనించినటువంటి స్థానికులు అప్రమత్తమై ఆ చైన్ స్నాచర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే మనం చూడొచ్చు, ఈ మధ్య ఈ తరహా ఘటనలు హైదరాబాద్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. బంగారం 1,00,000 దాటింది, 1,25,000కు చేరువవుతుంది. సో ఈ నేపథ్యంలోనే చైన్ స్నాచింగ్ ఘటనలు కూడా హైదరాబాద్లో పెరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. 4 తులాలు ఉప్పల్లో జరిగినటువంటి చైన్ స్నాచింగ్ ఘటనలో సుమారు 4 తులాల చైన్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు దుండగుడు. వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికులు ఆమె అరుపులు, ఎందుకంటే అతన్ని దొంగను వెంపడించి అరుస్తూ ఉంది దొంగను పట్టుకోవాలంటూ. ఈ నేపథ్యంలో వెంటనే కాలనీ వాసులు అప్రమత్తమయ్యారు. డెడ్ ఎండ్లో ఆ దొంగను పట్టుకున్నారు. తనకు దేహశుద్ధి చేసి ఆ చైన్ని తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాలనీ వాసులే కావచ్చు, హైదరాబాద్లో మెయిన్ రోడ్లపై ఒంటరిగా మహిళలు వెళ్తే, ఎందుకంటే మహిళలను వృద్ధులనుగా టార్గెట్గా చేస్తూ ఈ చైన్ స్నాచింగ్కు ఈ స్నాచర్లు పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహిళలు వృద్ధులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఎందుకంటే బంగారం రేటు, ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి స్నాచింగ్ ఘటనలో సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల విలువైన చైన్ని లాక్కెళ్లేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. సో బైక్లపైన వచ్చు, స్పోర్ట్స్ బైక్లే కావచ్చు, ఇతర బైక్లపై వస్తూ వాళ్ళు ఒంటరి మహిళలను వృద్ధులను ఒంటరిగా వెళ్లే వాళ్ళను టార్గెట్గా చేస్తూ ఈ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నేపథ్యంలో ఒంటరిగా వెళ్లే మహిళలు అంటే ఆభరణాలు ధరించి ఉంటే కొంత స్కార్ఫ్ ధరించడం, లేదంటే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరో అంశాన్ని మనం పరిశీలించవచ్చు. ఇక్కడ కాలనీ వాసులు వెంటనే అప్రమత్తమయ్యారు, సమయస్ఫూర్తిని పాటించారు. నేరాలు జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఈ మధ్య కాలంలో రిక్వెస్ట్ చేస్తున్నారు, స్థానికులు కొంత అప్రమత్తంగా ఉండాలి. నేరాలు ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్థానికులు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి, లేదంటే దుండగులను పట్టుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఉప్పల్లో జరిగిన ఘటన 2 విషయాలకు మనం చెప్పుకోవచ్చు. మహిళలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి, కాలనీలో కావచ్చు, మెయిన్ రోడ్లో కావచ్చు, నగర వీధుల్లో కావచ్చు. మరోవైపు స్థానికులు ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉండడంతో పాటుగా నిందితులను దుండగులను పట్టుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ 2 ఘటనల్లో కూడా రీసెంట్గా జరిగినటువంటి 2 ఘటనల్లో కూడా స్థానికుల అప్రమత్తతను కూడా మనము ప్రశంసించాల్సిందే. సో ఈ తరహా ఘటనలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్లో జరిగిన ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ చైన్ స్నాచింగ్ల పట్ల కొంత మహిళలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. కాలనీలోకి దుండగులు వచ్చి ఎవరికి అనుమానం రాకుండా స్విగ్గీ డెలివరీ బాయ్స్ల రూపంలో వేషధారణలో వస్తూ కూడా ఈ చైన్ స్నాచింగ్లకు, దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారు. గతంలో ఇంట్లోకి వచ్చి ఓ మహిళ వద్ద నుంచి కూడా చైన్ని లాక్కెళ్ళిన పరిస్థితి. సో 10 తులాలుగా ఈ చైన్లను వీరు ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా వచ్చి ఒంటరి మహిళలను వృద్ధులను టార్గెట్గా చేస్తూ ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో మహిళలు, కాలనీలో ఉండేవాళ్ళు, కాలనీ వాసులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. అయితే సాగర్, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే దొంగతనం జరిగిందో ఈ అంశం తర్వాత కూడా 7 హిల్స్ కాలనీ వాసులు ఏమంటున్నారంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి, ఈ మధ్య కాలంలో ఇవన్నీ పెరగడం ఒక ఆందోళన కలిగిస్తుంది అంటూ కూడా కాలనీ వాసులు అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, కాలనీలో సెక్యూరిటీని పెట్టడం కానీ ఇలాంటి ఏమైనా చేస్తూ ఉన్నారు, అసలు కాలనీ వాసులు ఏం కోరుతున్నారు?
ప్రసన్న ఖచ్చితంగా జనరల్గా కాలనీస్లో రాత్రుల సమయంలో ఎక్కువగా పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి వచ్చి జనరల్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. సో తెల్లవారుజామున ఎవరు లేని సమయంలోనే చైన్ స్నాచర్స్ ఒంటరిగా ఉండే వాళ్ళు వెళ్తున్న క్రమంలో వాకింగ్ చేస్తున్న సమయంలో కావచ్చు, లేదా ఇండ్లలో వాళ్ళు ఒంటరిగా బయటికి తెల్లవారుజామున వచ్చిన సందర్భంలో కూడా ఈ తరహా దాడులు, ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కాలనీవాసులకు అంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సందర్భంలో కాలనీవాసులు కూడా, ఎందుకంటే కాలనీలో ఈ మధ్య ఈ దోపిడీలు, ఈ విధంగా చైన్ స్నాచింగ్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. జనరల్గా కాలనీ వాళ్ళందరికీ కలిసి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం, లేదంటే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ నుంచి కూడా రెగ్యులర్గా పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. సో రాత్రి సమయంలో తెల్లవారుజామున కూడా ఈ తరహా ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నగరంలో బంగారం రేట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో స్నాచర్లు కలకలం, ఎందుకంటే ఈ తరహా ఘటనలు తరచుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కాలనీ వాసులు కూడా తమ కాలనీలో ఈ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా కొంత భద్రతను పెంచాలి. స్నాచర్ల కలకలం, దోపిడీల కలకలం, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో జనరల్గా ఉండేటువంటి వెహికల్స్, పెట్రోలింగ్ వెహికల్స్లను కూడా పెంచాలి, రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉండాలని కూడా కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాగర్.